ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు పులివెందుల్లో నామినేషన్ సందర్భంగా పులివెందుల్లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభలో వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ అనేక అంశాలని చాలా ముఖ్యమైన విషయాలని వైఎస్ జగన్ గారు ప్రస్తావించారు. వాటిలో భాగంగా పులివెందుల ఇంతకుముందు ప్రతిపక్షాలు అంటుండే పులివెందుల రౌడీయిజం అని చెప్పి అంటూ ఉండేవి. దానికి సంబంధించి ఏంటంటే ఆ పులివెందుల ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గుండెల్లో పెట్టుకొని ముఖ్యమంత్రులను చేసింది ఆ పులివెందుల మార్కండే సంక్షేమం, పులివెందుల మార్కండే అభివృద్ధి అని చెప్పేసి ప్రతిపక్షాల మాటలకి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం షర్మిలాకు సంబంధించి కూడా గట్టిగానే సమాధానం చెప్పారు. షర్మిలాకు సంబంధించి వారసులు ఎవరు అనే పాయింట్కు సంబంధించి వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది ఎవరు, వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టింది ఎవరు, వాళ్ళతో అండగాగుతూ ఆ పార్టీలో పనిచేస్తూ వైఎస్ఆర్ ఎలా వారసులు అవుతారు, అసలు వైఎస్ఆర్ వారసులు డిసైడ్ చేయాల్సింది ఎవరు, ప్రజలు కదా అనే అంశాన్ని కూడా గట్టిగా షర్మిల డైరెక్ట్గానే షర్మిల మీద అటాక్ చేశారు. అదేవిధంగా పులివెందుల్లో పోటీ చేసి ఓట్లు చీల్చి చంద్రబాబు నాయుడు కూటమికి మేలు చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ గారు రాజకీయ జీవితం మొత్తం ఎవరి మీద పోరాడారు, అలాంటి వాళ్ళతో చేతులు కలపడం అదే రాజకీయ వారసత్వం అని చెప్పేసి జగన్ గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కూడా వివేకానంద రెడ్డి తన బాబాయ్ యొక్క హత్య గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ బాబాయ్ హత్యకు సంబంధించి ఎవరు చంపారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, చంపిన వ్యక్తితోనే వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుగుతూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, కడప ప్రజలకు మొత్తం తెలుసు ఎలా జరిగింది, ఎవరు చంపారనే విషయాన్ని కూడా గట్టిగానే ప్రస్తావించారు. సో వైఎస్ జగన్ గారి యొక్క పులివెందుల మీటింగ్లో అనేక అంశాలకు సంబంధించి పులివెందుల ప్రజలకు సంబంధించి పులివెందుల్లో ఉండే ఇష్యూస్, వాళ్ళ కుటుంబ ఇష్యూస్ సంబంధించి, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, అదేవిధంగా అవినాష్కి సంబంధించి స్పష్టంగా చెప్పారు. నేను అవినాష్ను నిర్దోషిగా నమ్ముతున్నాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పేసి చాలా స్పష్టంగా పులివెందుల ప్రజలకు అనేది తెలియజేయడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్. పులివెందుల్లో వైఎస్ జగన్కి సంబంధించిన మీటింగుల్లో పులివెందుల ప్రాంతానికి, వాళ్ళ కుటుంబంలో ఉండే షర్మిల వాళ్ళ కుటుంబ సభ్యుల ఇష్యూస్కి, అదేవిధంగా ప్రతిపక్షాల మాటలకి, అదేవిధంగా అవినాష్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందులకు చేసిన అభివృద్ధి గురించి అనేక పాయింట్లని టచ్ చేస్తూ ఆయన ప్రసంగం సాగింది. మొత్తం మీద ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి మనసులో ఉన్న ప్రశ్నలకి ఆయన డైరెక్ట్గానే సమాధానం చెప్పారు.